వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అనేక విషయాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అతి త్వరగానే వాటి నుంచి బయటపడి తన మీద తానే ఒక మచ్చపడేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఒక కంపారిటివ్ వీడియో దేనికి అని అంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పంధాలోనే విజయ్ కూడా ఉన్నాడు అనేది. అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది కాలానికే తమిళనాడులో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇటు రాష్ట్ర పారిశ్రామిక పరిపాలనా వ్యవస్థలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశవ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన నోడల్ ఏజెన్సీగా గుర్తింపు పొందినటువంటి గైడెన్స్ తమిళనాడులో వరుసగా సీనియర్ అధికారులు, పరిశ్రమల నిపుణులు రాజీనామాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ని విజయ్ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద కూడా రాజీనామా ఒత్తిడి తీసుకొస్తోంది. ఇవి ఆరోపణలు కాదు, డెఫినెట్గా ఇది జరిగింది. సో ఇదే ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాలని గమనిస్తున్నటువంటి అనేక మంది రాజకీయ విశ్లేషకులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యలో జరిగినటువంటి పరిణామాలే ఇప్పుడు తమిళనాడులో కూడా పునరావృతం అవుతున్నాయా? ఎస్, డెఫినెట్గా. ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రభుత్వం మారిన వెంటనే, అంటే 2019-24లో గత ప్రభుత్వ హయాం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చినటువంటి అనేక కీలక నిర్ణయాల్ని నిలిపేశారు. అమరావతి ప్రజా రాజధాని ప్రాజెక్ట్ని ఆపేశారు. ఒప్పందాలని తిరిగి సమీక్షించారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. అలాగే రీటెండరింగ్, రివర్స్ టెండరింగ్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష, పోలవరం పారిశ్రామిక ప్రాజెక్టులు, వీటి మీద అనిశ్చితి, ఇలాంటి పరిణామాలు జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎన్నో సందేహాలు కలిగించాయి. పెట్టుబడిదారులు కోరుకునేది కేవలం రాయితీలు ఒకటే కాదు, విధానాల్లో స్థిరత్వం. ఒకవేళ ప్రభుత్వం మారినప్పటికీ విధానాలు గనక ఒక్కసారిగా మారిపోతే పెట్టుబడిదారులు సహజంగానే వెనక్కి తగ్గుతారు. అప్పట్లో ఎన్నో పరిశ్రమల సంఘాలు కూడా దాన్ని హెచ్చరించాయి. అయినా జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టారు తప్పితే ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు తమిళనాడులో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది అనేటువంటి విమర్శలు కాదు, వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో గతంలో కీలక పాత్ర పోషించినటువంటి గైడెన్స్ తమిళనాడు సంస్థలో వరుసగా సీనియర్ అధికారులు తప్పుకుంటున్నారు. ఇది పరిశ్రమల వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. తైవాన్, జపాన్ వంటి దేశాల్లో శాశ్వత ప్రతినిధులను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి రప్పించినటువంటి ఈ సంస్థలో కీలకంగా ఉన్నటువంటి నిపుణులు ఒక్కొక్కరుగా బయటికి రావడం అంటే అది సాధారణ విషయం కాదు అనేదే ఈ పారిశ్రామిక వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒక పక్క ప్రభుత్వ విధానాల్లో స్పష్టత లేదు, పరిపాలనా జోక్యం పెరుగుతోంది అనేటువంటి అంశాలే దీనికి కారణం అని ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి తోడు చెయ్యకూడనటువంటి ఇంకొక పని, పరందూర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రద్దు. ఇది మరింత చర్చకి దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ జరిగింది, కేంద్ర అనుమతులు వచ్చాయి. ఇలాంటి కీలక దశలను కూడా దాటినటువంటి ఈ ప్రాజెక్టుని ప్రస్తుత ప్రభుత్వం రైతుల అభ్యంతరాలు, పర్యావరణ అంశాలని కారణంగా చూపిస్తూ నిలిపేసింది. ప్రజల అభ్యంతరాలని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నటువంటి ప్రాజెక్ట్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల కొత్త స్థలం ఎంపిక, మళ్ళీ దానికి అనుమతులు, భద్రతా ప్రమాణాలు, భూసేకరణ, ఇలాంటి ప్రక్రియకి కనీసం మళ్ళీ ఇంకో 5-6 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇది పరిశ్రమల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణను కూడా చాలామంది మళ్ళీ గుర్తు చేస్తున్నారు. బాబు విజయ్, దయచేసి నువ్వు మళ్ళీ ఇంకొక జగన్ లాగా మారొద్దు, నిన్ను తమిళనాడు క్షమించదు అంటున్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో అనిశ్చితి ఏర్పడిన తర్వాత అనేక పెట్టుబడులు ఆలస్యమయ్యాయి, రాకుండా పోయాయి. కొన్ని సంస్థలు ఇతర రాష్ట్రాల వైపు వెళ్ళిపోయాయి. ఇంకా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అమర్ రాజా ఎగ్జాంపుల్. సో అప్పట్లో పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేసినటువంటి ఆందోళన ఇప్పటికీ కూడా ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మంత్రివర్గం మల్ల గుల్లాలు పడుతున్నారు. ఇంకా మాట్లాడితే తల కిందులుగా తపస్సు చేస్తున్నారు, ఈ బ్రాండ్ పోవాలరా నాయన, ఏపీ బ్రాండ్ అనేది శాశ్వతంగా ఉండాలి అని చెప్పని. ఆ 5 ఏళ్ల పరిపాలన మచ్చ ఇప్పుడు తమిళనాడులో కూడా సేమ్ టు సేమ్ మౌలిక సదుపాయాల మీద ఇదే తరహా అనిశ్చితి ఏర్పడితే రాష్ట్ర పోటీ సామర్థ్యం మీద ప్రభావం పడే అవకాశం ఉందనేది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పెద్ద వివాదానికి కారణమైనటువంటి అంశం సేమ్ యాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బి జ్యోతి నిర్మలాస్వామి వ్యవహారం. 5 ఏళ్ల పదవీ కాలంతో నియమితులైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారిణిని రాజీనామా చేయాలని ప్రభుత్వం కోరింది అన్నటువంటి వార్తలు తీవ్ర చర్చకి దారితీశాయి. సేమ్ అప్పట్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఇప్పుడు ఇక్కడ ఈవిడ.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కూడా అంతేగా, తీసేసి ఇంకో మాజీ జడ్జి గారిని తీసుకొచ్చారు. ఆయన అంబులెన్స్లో తీసుకొచ్చారు కరోనాలో, మరి ఎలా తీసుకొచ్చారో తెలియదు. ఆ తర్వాత ఆయన తీసుకెళ్ళి వేరే పదవి ఏదో ఇస్తారన్నారు, ఏమీ లేదు. అది కూడా లేకుండా ఆయన మళ్ళీ వెనక్కి పంపించేశారు. 5 ఏళ్ల పాటు ఆయన పదవీ కాలం అయిపోవాలి, అయిపోయిన తర్వాత ఆయనే వెళ్ళిపోతారు. లేదు మేము వచ్చాం కాబట్టి ముందు వదిలేసేయాల్సిందే. ఇక్కడ కూడా విజయ్ అదే తప్పు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధ పదవిలో 5 ఏళ్ల పాటు ఉండాల్సినటువంటి ఒక అధికారిని రాజీనామా చేయాలని కోరడం. ఆవిడేమో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోసం వార్డుల పునర్విభజన, ఎన్నికల ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది చాలా గందరగోళానికి దారితీస్తోంది. రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సాధారణ ప్రభుత్వ అధికారి కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ప్రత్యేక రాజ్యాంగ రక్షణ కూడా ఉంది. గవర్నర్ నియమించినప్పటికీ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించేటువంటి విధానానికి సమానమైనటువంటి అభిశంసన ప్రక్రియ తప్ప ఆయన్ని లేదా ఆవిడ్ని తొలగించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయాలకే కాకుండా రాజ్యాంగపరమైనటువంటి చర్చగా మారింది. పోనీ ఈ జ్యోతి నిర్మల స్వామి ఏమైనా సాధారణమైన అధికారా? కాదు. కన్యాకుమారి జిల్లాలో ఇసుక మాఫియా మీద కఠిన చర్యలు తీసుకొని రాష్ట్ర అత్యున్నత పురస్కారం కల్పనా చావ్లా శౌర్య పురస్కారాన్ని అందుకున్నటువంటి సీనియర్ IAS ఆఫీసర్గా ఆవిడకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాంటి అధికారిని మీద, నిజాయితీ ఉన్నటువంటి అధికారిని మీద ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటి విషయం ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోంది అన్నటువంటిదే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇక్కడ స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం, ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ లేదా పరిపాలనా సంస్కరణల పేరుతో తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ అధికారం వాళ్ళకుంది. కానీ ప్రతిపక్షాలు, పరిశ్రమల సంఘాలు లేదా నిపుణులు ఆ నిర్ణయాల ప్రభావం మీద విమర్శలు చేసే హక్కు ఉంది. ఏ నిర్ణయం సరైంది, ఏది తప్పు అనేది చివరికి దాని ఫలితాలు, న్యాయస్థానాల తీర్పులు, పెట్టుబడులు, ఉపాధి, ఆర్థిక వృద్ధి ఇలాంటి అంశాల మాదిరిగానే వీటి మీద ఆధారంగానే అంచనా వేస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పెట్టుబడులు రావాలంటే రాజకీయంలో రాష్ట్రానికి స్థిరత్వం, రాజకీయ స్థిరత్వం ఒకటే కాదు, విధానాల మీద విశ్వాసం కూడా ఉండాలి. రాజ్యాంగ సంస్థల స్వతంత్రత మీద సందేహాలు కానీ, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మీద అనిశ్చితి కానీ, పెట్టుబడులను తీసుకొచ్చే సంస్థల్లో అంతర్గత సంక్షోభం కానీ, ఈ 3 అంశాలు కనుక ఒకేసారి చోటు చేసుకుంటే అంతర్జాతీయ పెట్టుబడిదారులే కాదు, దేశీ పెట్టుబడిదారులు సైతం సహజంగానే అప్రమత్తం అవుతారు. ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాల నుంచి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది అని అనేక మంది ఆర్థిక విశ్లేషకులు ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వం మారొచ్చు, రాజకీయాలు మారొచ్చు, కానీ పెట్టుబడిదారుల నమ్మకం ఒక్కసారి కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఇప్పుడు తమిళనాడులో అందరూ కూడా వినిపిస్తున్నటువంటి ప్రశ్న ఒక్కటే, రాజకీయ నిర్ణయాలు తాత్కాలిక విజయాన్ని ఇస్తాయేమో కానీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కోల్పోతే ఆర్థిక వ్యవస్థకి చెల్లించాల్సినటువంటి మూల్యం, రాష్ట్రానికి చెల్లించాల్సినటువంటి మూల్యం కూడా చాలా పెద్దదే. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనుభవాన్ని తమిళనాడు మళ్ళీ పునరావృతం చెయ్యొద్దు అని అంటున్నారు. కావాలంటే ఇప్పుడున్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని దీన్ని తీసుకెళ్ళండి, పోటీ పడండి. ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకుండా పోటీ పడి ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు ఎందులో ఎంత గొప్ప అనేది చెప్పి పోటీ పడి మరీ తీసుకెళ్ళండి, అది గౌరవంగా ఉంటుంది. అంతేకాని పాత పాలసీని పెట్టుకొని ఎక్కడికక్కడ ఆపేయడం, కూల్చేయడం, పంపించేయడం ఇలాంటి కార్యాచరణ తీసుకుంటే మాత్రం తమిళనాడు క్షమించదు. సో ఆంధ్రప్రదేశ్ అనుభవాన్ని తమిళనాడు మళ్ళీ పునరావృతం చేస్తుందా లేక సమయానికి మార్గాన్ని సరిదిద్దుకుంటుందా అన్నది విజయ్ చేతుల్లోనే ఉంది. సింపుల్ యాజ్ దట్. 175కి 175 నావే అన్నాడు. ఈ పనులన్నీ చేసి ఏం చేశారు? 11కి పరిమితం చేశారు. ఒక మార్పును కోరుకున్నటువంటి తమిళనాడు జనం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నమస్తే సార్ అంటారు. సో అది జరగకుండా ప్రజల్లో నమ్మకం కలిగించాలి, ప్రజలకి ఏదైనా చేయాలి అనుకుంటే పద్ధతిగా చేయాలి. రాజకీయంగా ఇలాంటివన్నీ పెట్టుకుని చేస్తాము అంటే పక్కెళ్ళాడుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.